హలో అండి, అందరికీ నమస్కారం. మీరు బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలని అనుకుంటున్నారా? ఐక్యర్ అప్రూవల్ ఉందా లేదా, డిగ్రీ వాల్యూ ఎలా ఉంటుందనేది చూస్తున్నారా? ప్లేస్మెంట్, ఇంటర్న్షిప్ మరియు హయ్యర్ స్టడీస్ ఆపర్చునిటీస్ ఎలా లభిస్తాయనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఐటీఎం యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ అనేది ఎలా ఉంటుందనేది చూద్దాం. ముందుగా ఐకర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఐకర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండి. ఇది భారతదేశంలో వ్యవసాయ విద్య మరియు పరిశోధనలను పరీక్షించే అత్యున్నత సంస్థ. ఒక అగ్రికల్చర్ కాలేజ్ లేదా యూనివర్సిటీకి ఐకర్ అక్రిడేషన్స్ ఉంటే ఇక్కడ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయని చూస్తున్నట్లయితే కరిక్యులం స్టాండర్డ్గా బాగుంటాయి అండ్ మీకు ప్రాక్టికల్ లెర్నింగ్ పై ఫోకస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అదేవిధంగా హయ్యర్ స్టడీస్ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రయోజనం ఎలా ఉంటుంది అనేది దీంట్లో పొందుపరుస్తారు. అగ్రికల్చర్ సెక్టర్లో డిగ్రీకి మంచి రికగ్నిషన్ లభిస్తుంది. అందుకే బీఎస్సీ అగ్రికల్చర్ తీసుకునే ముందు ఐకర్ అక్రిడేషన్స్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు ఐటీఎం గురించి తెలుసుకున్నట్లయితే ఐటీఎం యూనివర్సిటీ ఒక రికగ్నిషన్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ NAAC Aలో ఉన్నటువంటి యూనివర్సిటీ. ఇక్కడ అగ్రికల్చర్ ఫీల్డ్లో మోడర్న్ టెక్నిక్స్ మరియు మెథడ్స్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్స్ మరియు ఇండస్ట్రియల్ ఓరియంటేషన్ లెర్నింగ్పై ప్రత్యేకంగా దృష్టి పెడతారు. స్టూడెంట్ కేవలం థియరీ మాత్రమే కాకుండా ఫీల్డ్ విజిట్స్, క్రాప్ ప్రొడక్షన్స్, సాయిల్ టెస్టింగ్ మరియు అగ్రి బిజినెస్ కాన్సెప్ట్స్, రీసెర్చ్ యాక్టివిటీస్ వంటి అంశాలను కూడా నేర్చుకునే అవకాశం ఐటీఎం యూనివర్సిటీలో ఉంది. అగ్రికల్చర్ సెక్టర్లో కెరియర్ బిల్డ్ చేయాలనుకునే విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సెస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కోర్సు 4 సంవత్సరాలు ఉంటుందండి. ఈ కోర్సు స్టూడెంట్స్ నేర్చుకునే ముఖ్యమైన సబ్జెక్టులు అగ్రోనమీ, సాయిల్ సైన్స్ మరియు ప్లాంట్ బ్రీడింగ్, హార్టికల్చర్, అగ్రికల్చర్ ఎకనామీ, ప్లాంట్ పాథాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బేసిక్స్, ఎంటమాలజీ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్స్ లాంటి ఇలా అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి పూర్తి నాలెడ్జ్ అనేది అందుతుంది. కేవలం పుస్తకాల జ్ఞానం మాత్రమే కాదండి, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా ఈ యూనివర్సిటీలో లభిస్తుంది. మీరు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే చాలామంది పేరెంట్స్ అడిగే ఒకే ఒక ప్రశ్న ఏంటంటే బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన తర్వాత కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? చాలామంది అవకాశాలు ఉన్నాయి అని చెప్తారు, కానీ అది ఏ విధంగా ఉన్నాయి, దేంట్లో ఉన్నాయి అనేది చెప్పరు. ఇక్కడ మీకు అవకాశాలు అనేది చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ ఆఫీసర్స్ మరియు అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఎక్స్టెండ్ ఆఫీసర్స్ మరియు అగ్రికల్చర్ కన్సల్టెంట్స్, సీడ్ ఇండస్ట్రీ, ఫెర్టిలైజర్ కంపెనీస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, అగ్రి బిజినెస్ సెక్టర్స్, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ లాంటి ఉద్యోగాలు పొందవచ్చు. అలాగే గవర్నమెంట్ సెక్టర్లో కూడా అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయవచ్చు. మీరు వేరే డిగ్రీలకు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో అవన్నీ కూడా బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు రాయవచ్చు. బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తయ్యాక హయ్యర్ స్టడీస్ కూడా చేయవచ్చు. ఉదాహరణకు చూసుకున్నట్లయితే మీరు ఎంఎస్సి అగ్రికల్చర్, ఎంబీఏ అగ్రికల్చర్, అగ్రికల్చర్ రీసెర్చ్, ప్లాంట్ సైన్స్ స్పెషలిస్టు అండ్ మీకు హార్టికల్చర్, సాయిల్ సైన్స్ స్పెషలైజేషన్స్ వంటి రంగాల్లో ముందుకు వెళ్ళచ్చు. ఐకర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ద్వారా కూడా మీకు మంచి అవకాశాలు అనేవి పొందవచ్చు. అయితే అడ్మిషన్ తీసుకునే ముందు పేరెంట్స్ గమనించవలసింది ఏంటంటే యూనివర్సిటీ రికగ్నిషన్ చూసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యం బీఎస్సీ అగ్రికల్చర్ చేసేవాళ్ళు ఐకర్ అప్రూవల్ అనేది ఉందా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఐకర్లో చదివిన వాళ్ళకు గవర్నమెంట్ జాబ్లో చాలా వరకు ఐకర్ స్టూడెంట్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. మూడేది ఆ కాలేజ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ల్యాబ్స్, లైబ్రరీస్ అండ్ ఫార్మ్స్, ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ అనేవి కూడా పూర్తిగా చూసుకోవాలి. ఎందుకంటే అగ్రికల్చర్ స్టూడెంట్స్కి అన్నిటికన్నా ముఖ్యమైనది ఫీల్డ్ వర్క్ అండి. ఫీల్డ్ వర్క్ బాగున్నప్పుడే ఖచ్చితంగా అగ్రికల్చర్ స్టూడెంట్స్కి 100% ఎడ్యుకేషన్ అనేది లభిస్తుంది. ఐటీఎం యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ అడ్మిషన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్కి కాల్ చేసి వెంటనే మీ సీట్ అనేది బుక్ చేసుకోండి. లేదా మీకు ఎలాంటి సమాచారం కావాలనుకున్నా ఆ నంబర్ కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోండి. మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తోని మళ్ళీ మీ ముందుకు వస్తాము.